హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 27. సత్యం చెప్పేదంతా మూర్తి ఆసక్తిగా విన్నాడు. ఇప్పుడు అలాగే ఉన్నారులే విప్లకారులు. చెప్పాలంటే అంతకన్నా అధ్వాన్నంగా ఉన్నారు. అతను తల్లికి వినిపించకపోయినా తన కోసమైనా పేపర్ చదువుకున్నాడు. ఇప్పుడు మన వాళ్ళకి అదీ లేదు. తల్లిదాకా ఎందుకు, భార్యలకి పిల్లలకి కూడా ఒక్క మొక్క చెప్పరు, నేర్పరు. అసలు వీళ్ళకి తెలిస్తే కదా ఇంకోళ్ళకి నేర్పడానికి. విప్లవకారుడిగా పని చెయ్యడం అంటే అదేదో ఉద్యోగం అయినట్టు ఆ ఉద్యోగం చేసేసి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినట్టు ఆ రాతలు, ఆ పత్రికలు, ఆ ఉపన్యాసాలు, ఆ విప్లవాలు అన్నీ రోడ్ల మీద వాళ్ళకి వదిలేసి ఇళ్ళకి వస్తారు. ఇంట్లో అంతా మామూలే. ఈ విప్లవకారుడి కుటుంబం ఏ చాదస్తపు కుటుంబం కన్నా కూడా మెరుగ్గా ఉండదు. అందరిళ్లలోనూ ఉన్నట్టే విప్లవకారుడి ఇంట్లో కూడా ఈయన యజమాని, ఆవిడ పని మనిషి. ఏవండి ఏవండి అని భార్య, నాన్నగారు నాన్నగారు అని పిల్లలు ఈ విప్లవకారుడిని సేవిస్తూ ఉంటారు. మా అమ్మ సరిగ్గా నా మాట వినదు, కానీ అమ్మకి ఎన్నో విషయాలు చెప్పాలని ఉంటుంది నాకు. 55 ఏళ్ళు ఉన్నాయో లేవో అప్పుడే తన జీవితం అయిపోయినట్టు విరక్తిగా ఉంటుంది. ఏవన్నా పుస్తకాలు చదువుకోరాదా అని పుస్తకాలు తెచ్చి ఇస్తే చదవాలని శ్రద్ధ పట్టదు. పోనీ వీణ ఖాళీగా పడి ఉంది, నేర్చుకోరాదా అని ఒక రోజున సంగీతం మాస్టర్ని పట్టుకొచ్చాను. మా అమ్మని చూసి ఆయన మూర్ఛపోయాడు. ఆయన్ని చూసి మా అమ్మ వంటింట్లోకి పారిపోయింది. ఎంత వాదించానో నేను. కాసేపు సంగీతం నేర్చుకోవటం, కాసేపు ఇంట్లో పని చేసుకోవటం, కాసేపు పుస్తకాలు చదువుకోవటం, అలా చేస్తే ఉత్సాహంగా గడుస్తుంది కదా పెద్ద వయసులో. నేను ఏదైనా మంచి విషయాలు చదువుకుంటూ ఉంటాననుకో, ఆ పక్కనే మా అమ్మ ఉంటుంది కదా. ఈ విషయాలు అమ్మకి కూడా తెలిస్తే బాగుండనే అనిపిస్తుంది నాకు. ఎప్పుడో అప్పుడు చెబుతూనే ఉంటాను. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం సత్యం. కమ్యూనిస్టువనే కాదు, అన్ని కోణాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఏదో రాజకీయాలు ఒక్కటే తెలిస్తే కాదు, అయినా ఇతర కోణాల్లో ఏమీ నేర్చుకోకుండా రాజకీయాల్లో మాత్రం ఏం సరిగ్గా నేర్చుకోగలుగుతారు? ఆడవాళ్ల విషయంలో ఫ్యూడల్ పద్ధతిలో ఉండేవాడు రాజకీయాల్లో కమ్యూనిస్టుగా ఉండగలడంటేనే ఒప్పుకోను. అలాగే మత విషయాల్లో సరిగా ఆలోచించలేని వాడు రాజకీయాల్లో సరిగా ఆలోచిస్తాడా? కమ్యూనిస్ట్ అనే వాడిలో అభివృద్ధి అన్ని కోణాల్లోనూ సరిగా ఉండాలి. ఇద్దరూ మాట్లాడుకుంటూ లేచి తిరుగుముఖం పట్టారు. సత్యం, నేను ఒకళ్ళని కలవాలి. ఎల్లుండి సాయంత్రం వస్తాను మీ ఇంటికి. మీ స్టడీ సర్కిల్ వాళ్ళందరినీ పిలవడానికి వీలవుతుందా? కావలసినంత టైము. శాంత వాళ్ళకి ఫోన్ ఉంది, ఇంటికే చెయ్యొచ్చు. ప్రభాకర్కి ఆఫీస్కి చెయ్యొచ్చు. మోహన్ మా కంపెనీలోనే. శారదికి యాదగిరికి కార్డులు రాసి పాడేస్తే ఈజీగా అందుతాయి. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. లేకపోతే మా వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోతారు. తప్పకుండా వస్తాను. అందరినీ చూడాలి కదా. నేను కూడా. మూర్తిని సిటీ బస్లో విడిచిపెట్టి ఇంటికి వచ్చేశాడు సత్యం. సత్యం వచ్చేటప్పటికి జానకి ఇంకా పడుకునే ఉంది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది. సుందరమ్మ వంటింటి గడప దగ్గర కూర్చుని బియ్యం ఏరుతోంది. సత్యం గబగబా బట్టలు మార్చుకు వచ్చి, కాఫీ పెట్టేసుకున్నావా అమ్మా అన్నాడు. లేదు, ముక్తసరిగా జవాబిచ్చి ఊరుకుంది సుందరమ్మ. పెట్టేనా? అది కూడా లేస్తుందిగా. తల్లి మొహం చూస్తుంటే చాలా దిగులు పడుతోందని తెలిసిపోతోంది. ఎప్పుడు అంతే ఆవిడ. ఎంత చిన్న విషయానికి కూడా ధైర్యంగా ఉండలేదు. కొడుకు ఎంత మంచి విషయాలు చెప్పబోయినా అవేవో ఆకతాయి మాటలైనట్టు తోసి పారేస్తూ ఉంటుంది. మళ్ళీ కొడుకంటే సదభిప్రాయమే. చాలామంది మగపిల్లల కన్నా తన కొడుకు మంచివాడనే అభిప్రాయం ఉంది లోపల. ఎప్పుడు అనారోగ్యంతో ఉండే తన గురించి తన కొడుకు కష్టం సుఖం అర్థం చేసుకుంటూ మసులుతాడని, తోడబుట్టినదంటే ప్రాణం పెడతాడని, కొడుకంటే పంచ ప్రాణాలే. అయినా అప్పుడప్పుడు కొడుకు చేష్టల గురించి దిగులు పడుతూ కూర్చోవటానికి ఆవిడ కారణాలు ఆవిడకి బోలెడున్నాయి. కూతురి గురించి కూడా కొంచెం అసంతృప్తి ఉన్నా కూతురి కాపురం సరిగా లేదనే సంగతి ఆవిడ ఎన్నడూ పట్టించుకోలేదు. కాపురం బాగోపోవడం అంటే ఏమిటో ఆవిడికి అర్థమే కాలేదు. అల్లుడికి ఇవ్వవలసినవన్నీ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ బాధ కొద్దీ వాళ్ళేదో అంటున్నారులమ్మనుకుంటుంది. అల్లుడు కూతుర్ని కొడతాడని తెలిసినప్పుడు కూడా ఆవిడకి మితిమీరిన కోపం రాలేదు. కాసేపు కళ్ళనీళ్లు పెట్టుకుని దాని కర్మగావును ఎంత ముద్దుగా పెంచుకున్నామో అని బాధపడి ఊరుకుంది. కూతురి కాపురంలో కష్టాలకి పరిష్కారం వేదాంతంలో వెతికి ఓర్చుకోవాలి మరి. కొన్నాళ్ళు వెన్నెల, కొన్నాళ్ళు చీకటి అంటారు. పెళ్ళైన కొత్తలో ముద్దుగా చూసుకునేవాడు కాదు. దాని అదృష్టం బాగుంటే అతనికే జ్ఞానం వస్తుంది అని చెప్పుకుని
ఆ వ్యవహారం పరిష్కారం అయిపోయినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కూర్చుంటే కూతురు హఠాత్తుగా కాపురం వదిలేసి వచ్చింది. తల్లి దగ్గర చూస్తుంటే కొంచెం జాలేస్తోన్న మధ్యాహ్నం జానికి వచ్చిన దగ్గర నుంచి సత్యానికి సంతోషం అణుచుకోవడం మహా కష్టం అయిపోతోంది. ఎంత సీరియస్గా ఉండిపోయినా చిరునవ్వులతో మొహం విప్పారుతోంది. తల్లి విచారం చూస్తే బాగా వేళాకోళం చెయ్యబుద్దేస్తోంది. సత్యం స్టవ్ వెలిగిస్తోంటే జానకి నిద్రకళ్లతో లేచి వచ్చి గడప మీద కూర్చుంది. గడప మీద ఎందుకే అని తల్లి మూలిగేసరికి కిందకి దిగి గోడవార కూర్చుంది. గడప మీద లక్ష్మి ఉంటుందా అమ్మా అన్నాడు సత్యం తల్లిని మాటల్లోకి దించి కొంచెం దిగులు పోగొట్టాలని. తల్లి కోపంతో జవాబు చెప్పకుండా ఊరుకుంది. కాఫీ పెడుతున్నానే జానకి, నీకు కూడా. నాకు వద్దన్నయ్యా, తాగబుద్ధి అయ్యటం లేదు. అయితే టీ పెట్టినా? ఏదో ఒకటి తాగు, కొంచెం. నువ్వు తాగుతానంటే నేను తాగుతాను. కొంచెం చాలు, ఎక్కువ వద్దు. అమ్మా, ఈ పూటకి నీకు కూడా టీ పెట్టైనా? ముగ్గురం సరదాగా తాగుదాం. నాకొద్దు, తెల్లవార్లు నిద్ర పట్టక చావాలి అని తల్లి విసుక్కుంది. టీ తాగితే నిద్ర పట్టదంటారేమిటో చాలామంది. పరీక్షల్లో 4 కప్పులు తాగి శుభ్రంగా నిద్రపోయేవాడిని. నైట్ షిఫ్టుల్లో ఎన్ని కప్పులు తాగినా నిద్ర ఆగదు. నీ సంగతి సరేలే, ఎప్పుడూ తల్లకిందుల వ్యవహారమే గాని ఇది అని తల్లి ఒక విసురు విసిరింది. వేళాకోళాల్లోకి దిగటానికి కొంచెం దారి దొరికింది సత్యానికి. నాదా తల్లకిందుల వ్యవహారం? నేను కమ్యూనిస్టుని తెలుసా? కమ్యూనిస్టులు ఎప్పుడూ తల్లకిందులుగా ఉండరు. అసలు తల్లకిందులుగా ఉన్నది నువ్వు. మీ ప్రపంచమంతా తల్లకిందులుగా ఉందన్నాడు మార్క్స్. దాన్ని కమ్యూనిస్టులే తిన్నగా తిప్పాలన్నాడు అని మహోత్సాహంతో వాదనకి అంకురార్పణ చేశాడు. ఎవడా తలమాసినవాడు అని తల్లి కారల్ మార్క్స్ని ఎగరగొట్టేసింది. సత్యం గట్టిగా నవ్వి, మీ పురాణ శాస్త్రులు చెప్పే ఊకదంపుడు కబుర్లు అనుకున్నావేమిటి? ఆయన చెప్పిన మాటలు. తల ఆయనకి మాసిందో మీకందరికీ మాసిందో తెలుస్తుంది. నేను ఇచ్చే పుస్తకాలు చదువు. మొన్న గోర్కీ పుస్తకం ఇచ్చాను, ఒక్క పేజీ అన్నా తిప్పావా? ఎంత గొప్ప కథలు అవి. దాని మొహం చూసి అక్కడ పారేశావు. పైగా వాడికి తలమాసింది, వీడికి తలమాసింది అని పేర్లు పెడుతున్నావు అని చిన్నపిల్లని కోప్పడ్డాడు తల్లిని. అదేమన్నా అర్థమైందా, చచ్చిందా? ఆ పేర్లే నా నోటికి తిరగలేదు అని సుందరమ్మ ఆ జవాబుతో ఆ పుస్తకం పనికిమాలిన తనాన్ని రుజువు చేసేసాననుకుంది. అవును మరి, నీకా పేర్లు ఎందుకు తిరుగుతాయి? భగవద్గీతలు అయితే తిరుగుతాయి. నీ నోటికి తిరిగే కృష్ణున్నో, అర్జునున్నో, ప్రద్యుమ్నున్నో, విశ్వక్షేనున్నో రాయమంటావా రష్యా వాళ్ళ పుస్తకంలో? పరాయి దేశం వాళ్ళ సంగతులు కదా, ఏం రాశారో చూద్దామని కొంచెం ఓపిగ్గా చదివితే ఎందుకు అర్థం కావు? పరదేశాల సంగతులు అక్కర్లేదు మీకు, పరలోకాల సంగతులు కావాలి. బతికిన వాళ్ళ సంగతులు అక్కర్లేదు కానీ చచ్చిన వాళ్ళ సంగతులు చదవమంటే ఎక్కడా లేని ఓపిక వస్తుంది అంటూ సత్యం కాఫీ గ్లాసు తల్లి దగ్గర పెట్టి మళ్ళీ టీకి నీళ్లు పెట్టాడు. నువ్వు తిరుపతి ఎందుకు రాలేదు? నువ్వు వస్తావనే అక్కడికి వెళ్ళాను నేను అని జానకి తల్లితో అందామని 2-3 సార్లు చూసింది. కానీ ఆ మాటలు మొదలు పెడితే ఆ పెళ్లి గొడవ, అత్త గొడవ, భర్త గొడవ అన్నీ మొదలు పెట్టాల్సి వస్తుందని నోరు మెదపకుండా కూర్చుంది. అన్న టీ ఇవ్వగానే తాగేసి పడుకుంటాను అని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిన వైపే చూస్తూ సుందరమ్మ ఎంత చిక్కిపోయిందో చూడది, దీనికి కూడు కూడా పెట్టలేదా వాళ్ళు అని అంత చిక్కిపోవడం కూతురు తప్పేనన్నట్టు కోపంగా చూసింది. వాళ్ళు సరైన వాళ్ళైతే అది అర్ధరాత్రి అప్పుడు ఎందుకు వస్తుందమ్మా? వాడొచ్చి రమ్మనగానే ఇష్టంతోటే వెళ్ళింది కదా. అలాంటి మనిషి వచ్చేసిందంటే వాళ్ళు ఎంత కాల్చుకు తిన్నారో అన్నాడు సత్యం సమయం దొరకగానే. ఇంతసేపు కూర్చుందా? ఒక్క ముక్క చెప్పిందేమో చూడు. చెప్తుందిలేమ్మా, పాపం నిద్రమత్తులో ఉంది. ఏం జరిగిందో ఒక్క ముక్క చెప్పడానికేం? నువ్వు అడక్కపోయావా? పోనీ అడిగితే చెప్తుందా? మొండితనం నేర్చింది బాగా. రాగానే ఎలా విరుచుకుపడిందో చూసావుగా. అవును, గొడవ పెట్టుకు వచ్చావా అని నువ్వెందుకు అనాలి దాన్ని? అదెప్పుడన్నా గొడవలు పెట్టుకునే మనిషా? నోట్లో నాలిక లేనిదని నువ్వే అంటావుగా. జరిగిందేమిటో తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడితే దానికి ఎంత కష్టం వేస్తుంది? నాకు వేస్తుంది నాయనా కష్టం. పిల్లలు మాట వినకుండా తయారై తల్లికి మాత్రం కష్టం వేయదు. నీ కష్టం కన్నా దాని కష్టం ముఖ్యం. అది చిన్నది, ఎంతో కాలం బతకవలసింది. దాని కష్టం గురించి ఆలోచిస్తావా? నీ కష్టం గురించే ఆలోచించుకుంటావా? తల్లి మళ్ళీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఇంకా మాటలేమీ జరగలేదు. జానకి వచ్చినప్పటి నుంచి జరిగిందంతా శాంతికి పెద్ద ఉత్తరం రాశాడు సత్యం అర్ధరాత్రి దాకా కూర్చుని. మర్నాడు పొద్దున్నే సత్యం లేచి పనులు చేస్తూ ఉంటే జానకి కూడా లేచి వచ్చింది.
అప్పుడే ఎందుకు లేచావు, కాసేపు పడుకో అన్నా వినిపించుకోకుండా మొహం కడుక్కు వచ్చి కూరగాయలు కత్తిపీట ముందేసి కూర్చుంది. మూర్తిగారు తన మందు సంగతి చెప్పకుండానే వెళ్ళిపోయారేమోనని లేచిన దగ్గర నుంచి ఒకటే ఆందోళనగా ఉంది జానకి. మూర్తిగారు వెళ్ళిపోయారా అన్నయ్య? లేదు, ఊళ్ళోనే ఉన్నాడు, రేపు సాయంత్రం వస్తాడు. జానకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. నీ బట్టల కోసం ఇవాళ వెళ్దాం, ఇప్పుడెందుకు, తొందర లేదు. వెళ్ళాలిలే, మూర్తి నీతో కొన్ని సంగతులు మాట్లాడమన్నాడు. జానకి అన్నమొహం వైపోసారి చూసి లేచి కత్తిపీట తీస్తోంటే బయటలోంచి మంగళసూత్రాల తాడు గలగల్లాడుతూ బయటికి వెళ్లాడింది. సత్యం చెవి పక్కన. సత్యం మొహం చిట్లిస్తూ దానికేసి చీదరపడ్డట్టు చూసి తల తిప్పేశాడు. జానకి అంతవరకు ఆ తాడు ధ్యాసే లేదు. ఆ సూత్రాలు మెళ్ళో ఉంచుకోవడమో తీసేయడమో అనే ఆలోచనే లేదు అప్పటిదాకా. చేతిలో పని ఆపేసి గదిలోకి వెళ్ళి మెళ్ళోంచి తాడు తీసి డ్రాయర్లో పెట్టి మళ్ళీ వచ్చింది. సత్యం బియ్యం చెరుగుతుంటే నీకు చేత కాదు, ఇలా గియ్యి అని చేట లాక్కోబోయింది కానీ సత్యం ఇవ్వలేదు. చేతకాకపోతే నేర్చుకుంటా, నాకన్నా చిన్నదానివి, నీకు చేతనైన పని నాకెందుకు చేత కాదు, నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ సత్యం బియ్యం చెరగడం మొదలుపెట్టాడు. జానకి ఆశ్చర్యంగా చూస్తూ నించుంది. జానకి మొన్న హౌస్ వైఫ్ అనే పుస్తకం ఒకటి చదివానే. హౌస్ వైఫ్ అంటే ఇల్లాలు అని అర్థం తెలుసా? ఆ పుస్తకం చదివితే నా పనులకి నాకెంత సిగ్గేసిందో. ఇదివరకైతే బియ్యం చేట పట్టుకుపోయి అమ్మ దగ్గర పడేసి ఇచ్చేవాడిని. చిరిగే పని ఆడవాళ్ళకి బాగా వస్తుందనుకునేవాడిని. ఏదన్నా చిరిగితే అమ్మనే కుట్టమనేవాడిని. నాలాంటి వాళ్ళ కోసమే రాసింది ఆ పుస్తకం రాసిన ఆవిడ. మగాళ్ళు ఎప్పుడన్నా ఇంట్లో కాస్త పని చేస్తే ఇది అసలు ఆడవాళ్ల పనిలే, ఏదో నేను మంచివాడిని కాబట్టి ఈ పని చేస్తున్నాను అనుకుంటారట. నేను అలా అనుకోను, కానీ కొన్ని పనులు మాత్రం ఆడవాళ్లకే బాగా వస్తాయేమో అనుకునేవాడిని. కొంతమంది మగాళ్ళైతే తోమడం నాకు సరిగ్గా రాదు బాబు, లేకపోతే చేద్దును కానీ అంటారట. చీపురు పట్టుకోవటం ఎలాగో తెలియదు నాకు, ఆ పని మాత్రం నువ్వు చేసుకుందు అంటారట. ఈ గుండి కాస్త కుట్టి పెడదు, నువ్వైతే బాగా కుడతావు అని ఆ పనులన్నీ ఆడవాళ్ల పనులే అన్నట్టు మాట్లాడతారట. మరి నేను అలాగే చేశా కదా, కొన్ని మాటలు నా కోసమే రాసిందేమో అనిపించింది. రోజు అమ్మనే బియ్యం చెరగమనేవాణ్ణి కదా, ఆ పని అమ్మకెళ్ళ చేతయిందనే ఆలోచన రాలేదు నాకు. నేర్చుకుంటే ఏ పనైనా ఎవరికైనా వస్తుంది కదా. ఆ పుస్తకం చదవకపోతే ఇంకా అలాగే ఉందును. ఇప్పుడు బియ్యం చెరగమని నీకు ఇచ్చేవాణ్ణి అని ఆ మాటలు చెప్తూ సత్యం బాగానే చెరిగాడు బియ్యం, బాగా వచ్చింది నీకు అంది జానకి చాలా ఆశ్చర్యంగా. కొన్నాళ్ళు పోతే అమ్మకన్నా బాగా వస్తుంది తెలుసా అని మురిసిపోతూ బియ్యం గిన్నెలో పోశాడు. కిందటి రోజు దాకా పరమ నికృష్టుడవు మనిషి దగ్గర ఉండి వచ్చిన జానకి అన్నమాటలు చేతలు అడుగడుగున నిర్ఘాంతపరిచేటట్టుగా అనిపించాయి. అన్న ఎలాంటివాడో బాగానే తెలిసినా తనకు తెలిసిన దానికన్నా రోజు రోజుకి కొత్తవాడవుతున్నట్టు అనిపించింది. నిన్నటి మురికి కూపంలోంచి హఠాత్తుగా తను ఏదో చిత్రమైన లోకంలోకి ఎగిరి వచ్చేసినట్టు తోచింది. అన్నని ఎంతో ప్రేమతో గౌరవంతో చూస్తూ ఉండిపోయింది. పనంతా అయ్యాక ఇద్దరూ బయటికి బయలుదేరే ముందు జానకి అన్న చేతిలో ఒక కాగితం పొట్లం పెట్టి, ఇది జేబులో పెట్టుకో, అమ్మేయాలి అంది. ఏమిటి అని సత్యం పొట్లం విప్పి చూసి జానకి మెడవైపు చూశాడు ఆశ్చర్యపడుతూ. అమ్మడం ఏమిటి అన్నాడు. అమ్మేయి, డబ్బు కావాలి కదా. డబ్బు కోసం అయితే అమ్మక్కర్లేదు, నా దగ్గరుంది. అది కాదు, నేనింక వేసుకోను. ఎందుకు అనవసరంగా లోపల ఉంచటం? సత్యం సంభ్రమంగా చూశాడు. అమ్మకి చెప్పావా? చెప్తాను, చెప్పు మరి అని సత్యం సంతోషాన్ని అణుచుకుంటూ 2 అంగల్లో తల్లి దగ్గరికి వెళ్ళి ఆ పొట్లం తల్లి ముందు పెట్టి నించున్నాడు. సుందరమ్మ వెరుచూపులు చూసింది వాటిని. గుమ్మం దగ్గర నించిన కూతురి మెడవైపు చూసి ఏమిటే ఇది అంది నిర్ఘాంతపోతూ. నేనే అమ్మయ్యమన్నాను అంది జానకి ధైర్యం కూడగట్టుకుని. ఏమిటి సత్యం ఇది అని తల్లి కొడుకు వైపు బేలగా చూసింది. తల్లిని చూస్తుంటే ఎంత జాలేసినా ఆ బిళ్ళల అప్రయోజకత్వం మీద, వాటిని ధరించే ఆడవాళ్ళ ఆటవికత్వం మీద సత్యం ఉత్సాహంగా ఒక ఉపన్యాసం ఇద్దామనుకున్నాడు. కానీ గంభీరమైన చూపుతో తప్పుకుని జానకిని అడుగు అన్నాడు. నేనింక వేసుకోను అంది జానకి వెంటనే. ఏమిటే వేసుకోనేమిటి, అమ్మడం ఏమిటి, నిజంగా తెగతెంపులేనా అని తల్లి మళ్ళీ కొత్తగా నిర్ఘాంతపోయింది. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావా నన్ను అని జానకి
ఒక పక్క మండిపడుతూ తెల్లబోయింది. అసలు ఏమైందే? నోట్లోంచి మాట ఊడిపడనియ్యవు. అసలేమైందో చెప్పి చావరాదు అని తల్లి అరిచింది. ఏమిటి చెప్పేది? అతనికి నాకు కుదరదింక. కుదరదా? కుదరదేమిటి? నువ్వెంతనుకుంటే అంతేనా? నిన్న వచ్చావో లేదో అప్పుడే సూత్రాలు తీసి అమ్ముతానంటావా? అమ్మకపోతే పారేయండి, నాకక్కర్లేదు అని జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసావా దాని పొగరు? అడిగితే చెప్తుందన్నావుగా, ఏం చెప్పిందిప్పుడు అని తల్లి సత్యం మీద కళ్ళెర చేసింది. చెప్పిందిగా, అతనితో తనకింక కుదరదని చెప్పింది. ఇంకేం చెప్తుంది అన్నాడు సత్యం తాపీగా. తల్లి మండిపడిపోతూ, అదా చెప్పటం? అంతేనా చెప్పటం? కాపురం వదిలేసి వచ్చి నాకింక కుదరదంటే సరిపోతుందా? అసలేం జరిగిందో ఒక్క ముక్క చెప్పకపోతే అంతేనా చెప్పటం అని పెద్ద పెద్ద కేకలేసింది. చెప్పలేదు చెప్పలేదు అంటావేంటమ్మా? కాపురం వదిలేసిన వాళ్ళు చెప్పడానికి ఏముంటుంది? కాపురాలు చేస్తున్న వాళ్ళు చెప్పాలి ఎందుకు చేస్తున్నారో అని నవ్వాడు సత్యం. ఇదంతా నువ్వు చేస్తున్నావు సత్యం. ఏ పాపం ఎరుగని దానికి నేర్పిపెట్టి దాని కాపురం సర్వనాశనం చేశావు అంది రెచ్చిపోతూ తల్లి. సత్యానికి చాలా చికాకేసింది తల్లి మీద. అంతేలే, అంతా బాగా అర్థం చేసుకున్నావు నన్ను అని కొంచెం బాధపడ్డవాడిలా ఊరుకున్నాడు. తల్లి చప్పున ఏడుస్తూ, మీకు మీరే పెద్దలైపోయారు నాయనా, మీకెంత తోస్తే అంత చెయ్యండి, ఆయనతో పాటే నేను పోతే అంటూ బొటబొట కన్నీళ్లు కారుస్తూ ఏడ్చింది. తల్లి అలా ఏడ్చే పరిస్థితి అంతకు ముందు ఎప్పుడూ రాలేదు. అసలే ఆరోగ్యం లేని మనిషి. అమ్మా, అనవసరంగా మనసు పాడు చేసుకుంటున్నావు. నీ మాట వినడం లేదనుకుంటావేమిటి? దాని మాట నువ్వు విని దాని కష్టం అర్థం చేసుకోవాలి కానీ అదే నీ మాట వినాలంటావేమిటి? అదేం చెప్పింది అర్థం చేసుకోవటానికి? అంతకన్నా చెప్పడం ఇష్టం లేదేమో. నువ్వు 2 కేకలు వేయగానే నీ ముందు నిలబడి తన చరిత్రంతా చెప్పుకోవాలా? 2 రోజులు పోనివ్వరాదు, అంత కంగారెందుకు నీకు? అది ఇవ్వాళే సూత్రాలు అమ్ముతానంటోందిగా. అయితే అప్పుడే వద్దులే అమ్మా అని కాస్త సామరస్యంగా చెప్పరాదు? మీ నాన్న ఉంటే ఇలాగే మాట్లాడేవారా మీరు? నాన్న ఉన్నా ఇంతే, తాత ఉన్నా ఇంతే. పిల్లల కష్టసుఖాలు అర్థం చేసుకోకపోతే తండ్రేమిటి తల్లేమిటి ఎవరైనా ఒకటే. ఇదంతా నీ నిర్వాకమేనని నాకు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాగా. అబ్బా, నీతో లాభం లేదు. సరే పోనీయి, దానికి ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటుంది. మనం దాని మీద పెత్తనం చేయటానికి వీల్లేదు. సరేలే, మేం బజారుకి వెళ్తున్నాం, జానకి బట్టలు కొనుక్కోవాలి. పోస్ట్ వస్తుంది చూడు కొంచెం అని తల్లితో తనకేం పోట్లాట లేనట్టు చివరికి సామరస్యంగా మాట్లాడి, జానకి వస్తున్నావా అని జానకిని పిలిచి బయటికి వెళ్ళాడు. గేటు దాటాక జానకితో అన్నాడు, ఆ బిళ్ళలు అమ్మ దగ్గరే పడేశాను, ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాంలే. రోడ్డు దిగి చెట్ల కింద నుంచి నడుస్తూ ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండా, మూర్తిని నువ్వేదో మందడిగావటగా అని అసలు సంగతి ఎత్తాడు సత్యం. జానకి సిగ్గుతో ప్రాణం పోయినట్టయింది. మూర్తి డాక్టర్ గారు కాబట్టి చెప్పింది కానీ మూర్తే నీతో మాట్లాడాలనుకున్నాడు. కానీ చాలా పనులున్నాయని వెళ్ళాడు. నన్నే మాట్లాడమన్నాడు. అవసరం పడ్డప్పుడు మాట్లాడుకోవాలి జానకి, తప్పేం లేదు. నిన్ను మళ్ళీ ఓసారి ఆలోచించుకుని చెప్పమన్నాడు మూర్తి. జానకి అతి కష్టం మీద నోరు పెగిల్చుకుని, నిన్న చెప్పాగా అంది. చెప్పావనుకో, కొన్నాళ్ళ తర్వాత ఇలా చేసుకున్నందుకు బాధపడితే? నేనేం బాధపడను, నాకు ఇష్టం లేదు. పిల్లలంటే నీకు చాలా ఇష్టమేనే, నాకు బాగా తెలుసు. అతని పిల్లని ఉంచుకోవడం ఎందుకనేనా? ఆ మాటే అన్నావట కదా. అతని పిల్లేమిటి, నీ పిల్ల కాదా? అతని పిల్లే అంటారు. పిల్లలు తండ్రికి చెందేవాళ్ళేనంటారు. తల్లి కూడా అనుకోవడం, తను హీనపరచుకోవడం కాదు. వదలడము, అతనితో సంబంధం ఉన్న పిల్లని పెంచాలని లేదు నాకు. నిన్ననే నీలాగే మాట్లాడితే మూర్తి ఒక మాట అన్నాడు. అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ పాటికే పిల్ల పుట్టి ఉంటే ఏం చేసేదానివి? అతనితో సంబంధం ఉందని అతనికే వదిలేస్తావా పిల్లని, లేకపోతే చంపేస్తావా? జానకి ఆశ్చర్యంగా చూసింది. కాసేపటికి అంది, అది వేరు. పుట్టేసిన పిల్ల మీద ప్రేమ ఉంటుంది, నాకిప్పుడేం ప్రేమ లేదు దీని మీద. ప్రేమ ఉంచుకోకూడదనుకున్నావు కాబట్టి లేదు. అసలు పొరపాటు ఎక్కడుందంటే, మనుషుల్ని గుర్తించవలసింది తల్లుల్ని కాబట్టి తండ్రుల్ని బట్టేనా? మనుషుల్ని ప్రేమించేది ద్వేషించేది వాళ్ళ స్వభావాల్ని బట్టి కానీ వాళ్ళ తల్లిదండ్రుల స్వభావాల్ని బట్టా? వెంకట్రావు మీద అసహ్యం అయితే అతన్ని వదిలేశావు, సరిపోయింది. అతనితో సంబంధం ఉంది కాబట్టి ఆ పిల్లని అతని మీద ఉన్న అసహ్యంతో చూస్తామా? అదేం న్యాయం? పిల్ల ఉంటే ఆ పాత సంగతులన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా అనుకుంటావేమో. పిల్ల లేకపోయినా గుర్తొస్తూనే ఉంటాయి. వస్తే రానియ్యి. అక్కడ గడిపిన జీవితానికి నీ దృష్టిలో విలువేమీ లేకపోతే క్రమంగా అది నీ జ్ఞాపకాల్లోంచి పోనే పోతుంది.
జానకి శ్రద్ధగా వింటున్నట్టే కనబడింది. ఇంకో విషయం ఏమిటంటే, నేను ఊరికే మాట వరుసకి చెప్తున్నాను. కొంతకాలం పోయాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావనుకో. జానకి అద్దిరిపడి మొహం జేవురించుకుంది. పోనీ నీ సంగతి కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంకో అమ్మాయి ఉందనుకో, తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఈ పిల్ల అడ్డం కాదా అని ఆ అమ్మాయి అనుకుంటుందనుకో. తన బిడ్డని అడ్డం అనుకునేవాడి మొహం అసలు ఆ అమ్మాయి ఎందుకు చూడాలి? నిన్ను నీ బిడ్డతో సహా ప్రేమించేవాడే నీ ప్రేమకు అర్హుడవ్వాలి. అలాంటి ఉన్నత భావాలున్న వ్యక్తి తటస్థపడకపోతే జీవితమంతా ఒంటరిగా ఉండాలి కానీ సామాన్యుడితో రాజీపడి బతకూడదు. ఒక మూర్ఖుడిని తిరస్కరించి ఇంకో మూర్ఖుడికి దాసోహం చేస్తే మొదట చేసిన పనికి అర్థమేముంటుంది? ఛీ, నేనలా చెయ్యను అంది జానకి చాలా అవమానపడ్డట్టు ఆవేశంగా. చెయ్యకూడదు, అందుకే చెప్తున్నాను. ఎవరి జీవితం వాళ్ళకి అమూల్యమైంది జానకి. దాన్ని నీచుల చేతికి అప్పగించకూడదు. నీ భావాల్ని నువ్వు ఎంత ఉన్నతం చేసుకుంటే నీ జీవితాన్ని అంత ఉన్నతంగా ఉంచుకుంటావు. అంత ఉన్నతమైన వ్యక్తినే జీవితంలోకి రాణిస్తావు. నీ సంగతే కాదు, నా సంగతైనా అంతే. ముందు మనల్ని మనం అభివృద్ధి పరుచుకోకపోతే ఉన్నతంగా బతకలేము. జానకి అవసరమైన విషయాలు ఇంకా కొంతసేపు మాట్లాడాడు. సత్యం మాట్లాడిందంతా జానకి శ్రద్ధగా వింది. పిల్ల కావాలనో అక్కర్లేదనో ఒక్క మాటైనా అనలేదు. రేపు సాయంత్రం వస్తాడు మూర్తి, ఆలోచించుకుని చెప్పు. నీకెలా ఇష్టమైతే అలా చేద్దాం. జానకి మాట్లాడకుండా లేచింది. ఇద్దరూ బట్టల కోసం బయలుదేరారు. 2-3 షాపుల్లో చూస్తే జానకి ఇష్టమైన సింపుల్ డిజైన్లు దొరకలేదు. చిన్న అంచులుండే చీరలు చూపించండి అని ఒక షాపులో అడిగితే షాపు మనిషి జానకిని సందేహంగా చూసి, విడోస్ కోసమా అని అడిగాడు జానకి మెడవైపు చూస్తూ. సత్యానికి నవ్వొచ్చి జానకేం చెప్తుందో చూద్దామని మొహం రోడ్డు వైపు తిప్పేసి అక్కడేదో చూస్తున్నట్టు నిలబడ్డాడు. జానకి కూడా కొంచెం నవ్వి అవును అంది. అంత చిన్న వయసులో విధవ అయిపోయిన జానకిని చూసి షాపు మనిషి చాలా జాలిపడి షాపులో ఎక్కడో కందకాల్లో పారేసిన చీరలు కొన్ని బయటకి లాగి పట్టుకొచ్చాడు. అవి నచ్చలేదు జానకి. వాటి అంచులు కూడా 1/2 మీటరేసి వెడల్పు ఉన్నాయి. మీటరేసి వెడల్పు లేకపోవడం వల్లే అవి మూల అరల్లోకి పోయాయి. ఇంతకన్నా చిన్న అంచులున్నవి కావాలండి అంది. ఈ చాదస్తపు విధవని చూసి షాపు మనిషి కూడా ముచ్చటపడి విసుక్కోకుండా అడుక్కి దిగి ఇంకో దొంతర పట్టుకొచ్చాడు. అవి నాగరిక స్త్రీలకి పనికిరాకనే షాపు వాళ్ళెప్పుడో వాటిని ఆ మూలల్లోకి విసిరేశారు. వాటిల్లో జానకి ఒక్క చీర నచ్చింది. సన్నని అంచు, చిన్న చిన్న పువ్వులు, లేత రంగు. ఈ రోజుల్లో ఇలాంటి చీరలు ఎవరు కడుతున్నారమ్మా అని వాపోయాడు షాప్ మనిషి. ఆ షాపులోంచి బయటికి వస్తూ అన్నతో అంది జానకి. ఈ ఉపాయమే బాగున్నట్టుంది. విధవల కోసం కావాలని అడిగితే కాస్త ఓపిగ్గా చూపిస్తారు. విధవలు లేత రంగులే కట్టాలా, చిన్నంచులే కట్టాలా అని ఎదురు ప్రశ్నలు వేస్తే వాళ్ళు నీలాగా మాట్లాడలే వాళ్ళు అని నవ్వింది జానకి. ఇంకో 2 షాపులు తిరిగి ఇంకో 2 చీరలు దొరికాయి. బట్టలు కూడా కావలసినవి తీసుకొని చెప్పులు తీసుకొని తిరుగు ముఖం పట్టారు. ఇంటికి రాగానే చేతిలో ప్యాకెట్లు తెలి దగ్గర పడేసి జానకి వాకిట్లో ఎండలో కూర్చుంది. చీరలు విప్పి చూస్తూ సుందరమ్మ పెట్టెడు బట్టలు అక్కడ పారేసి వచ్చి ఈ అనాకాన్ని గుడ్డముక్కలు కొనుక్కుంది అని మళ్ళీ కళ్ళనీళ్లు పెట్టుకుంది. సుందరమ్మకి కళ్ళనీళ్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. కాసేపటికి సుందరమ్మ విచారం సంతోషంగా మారింది. జానకి ఎండలో కూర్చోవటం చూస్తే ఏదో సందేహం వచ్చింది. నిన్న వచ్చినప్పటి నుంచి కూతురు సరిగ్గా అన్నం తినకపోవటం, మాటి మాటికి వికారపడుతూ వాకిట్లోకి పరిగెత్తడం చూస్తుంటే హఠాత్తుగా తట్టింది. ఆశ్చర్యపోతూ కూతురి కోసం చూసింది. జానకి లోపలికొచ్చి పడుకోగానే కొంచెం చొరవ చేసి ఎన్నో నెలే, అందుకేనా అంత నీరసంగా ఉన్నావు అంది. తనే ధ్రువపరుచుకుని గుండెల మీద కుంపట దిగిపోయినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇంత జరిగాక కాపురం ఎలా వదిలిపెడుతుందిలే, ఆయన ఎలాగా వస్తాడు, ఇది కాస్త గొడవ చేసిన కోపం తగ్గగానే ఎలాగా బయలుదేరుతుంది, అదంతా యథావిధిగా జరిగిపోతుందనుకుంటే ప్రాణం ఎంత తేలిక పడిందో సుందరమ్మకి. అమ్మ, ఉత్తరాలు ఒక్కటి కూడా రాలేదా అని సత్యం అప్పటికి 4వసారి అడిగాడు ఇంటికొచ్చాక. రాలేదు చెప్పాగా, అసలు పోస్ట్ మ్యానే రాలేదు, మనకి ఉత్తరాలు రాలేదా? ఏమో మరి, నేను చూడలేదు, తలుపు ఎవరూ కొట్టలేదు. అప్పటికింకా పోస్ట్ మ్యాన్ వచ్చి ఉండడని ఆశ పెట్టుకుని సంతోషించాడు సత్యం. సుందరమ్మ కాసేపు ఊరుకుని జానకి ఒంట్లో బాగున్నట్టు లేదు, నెల తప్పిందనుకుంటాను అంది కొడుకుతో నెమ్మదిగా. చెప్పిందా నీకు? చెప్తుందా అది? దాని నోటితో అది ఏమాటా చెప్పదు. మనం అనుకోవలసిందే.
ఆయనకన్నా చెప్పిందో లేదో అని గొణిగింది. ఆయనెవరు? ఓహో! వాడికా? చెప్పకపోతే తెలుసుకోలేడా బండ వెధవ? మగాడికేం తెలుస్తుంది చెప్పకపోతే? మరేం తెలుస్తుంది మగాడికి? సరేలే, వాడి మాట నా దగ్గర ఎత్తకు, ఒళ్ళు మండిపోతుంది నాకు అని సత్యం తల తిప్పేశాడు. బాగానే ఉంది నీ వరస అని సుందరమ్మ కోపం లేకుండా నవ్వింది. ఉత్తరాలు రాలేదన్న నిరుత్సాహంతో సత్యం తల్లి ధోరణి అంతగా పట్టించుకోలేదు. సాయంత్రం గొప్ప ప్రశాంతత రాజ్యం చేసింది ఇంట్లో. జానకి తలంటుకుంటూ స్నానాల గదిలో కూర్చున్నప్పుడు సుందరమ్మ సమయం కనిపెట్టి మళ్ళీ జానకి కాపురం సంగతి కొడుకుతో ఎత్తింది. సత్యం, మావయ్యకి ఉత్తరం రాయి, ఇలా ఇలా జరిగిందని రాయి, ఆయనే కనుక్కుంటాడు వాళ్ళని. చీటికి మాటకి గొడవలేమిటో మన వాళ్ళు ఎవరైనా కనుక్కోవాలి అసలు అని తన సహజ ధోరణి ప్రారంభించింది. సత్యానికి మొదట చాలా ఆశ్చర్యం వేసింది. తల్లి ఇంకా ఆ ఉద్దేశంతోనే ఉందా అని. తరువాత చాలా కోపం వచ్చింది. అంతకు ముందే ఆ రోజు పేపర్ తిరగేస్తూ అందులో ఒక వార్త చూశాడు. ఒక అమ్మాయిని అత్తింటి వాళ్ళు బలవంతంగా చంపేశారన్న వార్త అది. ఆ సంగతి తల్లికి కూడా చెబుదామనుకున్నాడు. కానీ మళ్ళీ ఆ వాదనలన్నీ ఎందుకులమ్మని ఊరుకున్నాడు. కానీ తల్లి ఇంకా ఆ మాటే మాట్లాడుతోంటే మధ్యాహ్నం చదివిన వార్త గుర్తొచ్చి, దాన్ని వాళ్ళు బలవంతంగా చంపేస్తేనే కానీ నీకు కళ్ళు తెరుచుకోవనుకుంటాను అన్నాడు కోపంగా. సుందరమ్మ వెటకారంగా నవ్వి, నీ మాటలకేమి లేదు, కట్టుకున్నదాన్ని బలవంతంగా ఎందుకు చంపుకుంటారు? అన్నీ చోద్యాలు అని వెంకట్రావు తరపున వాదనకి దిగింది. సత్యానికి ఒళ్ళు మండిపోయి, అయితే నీకు వార్త చూపిస్తానుండు అని గబగబా పేపర్ తీసి, ఇదిగో విను అని చదవడం మొదలుపెట్టాడు. భార్యని బలి తీసుకున్న భర్త. వివాహం జరిగి సంవత్సరం కూడా తిరగకముందే బెలాయిలో 18 యువతి దారుణంగా హత్య చేయబడింది. బాలరత్నం అనే ఈ గృహిణిని ఒంటి మీద కిరసనాయిలు పోసి నిప్పంటించి దారుణంగా అత్తింటి వాళ్ళు చంపేశారని బాలరత్నం తండ్రి ఫిర్యాదు చేస్తున్నాడు. బాలరత్నం కాపురానికి వెళ్ళినప్పటి నుంచి భర్త ఆమెని చీటికి మాటికి పుట్టింటి నుంచి డబ్బు తెమ్మని వేధించేవాడని, తను ఎప్పటికప్పుడు ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపుతూ ఉండేవాడినని బాలరత్నం తండ్రి వివరించాడు. శవపరీక్షలో బాలరత్నం ఒళ్ళు కాలి చనిపోయినట్టు రుజువైంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నదని అత్తింటి వారు వాదిస్తున్నారు. పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. సత్యం అదంతా చదివి వినిపించి తరువాత అన్నాడు, విన్నావా, 18 ఏళ్ల పిల్ల ఆత్మహత్య చేసుకుంటుందా? చేసుకుంటుంటే ఎందుకు చేసుకుంది? కష్టాలతో విసిగిపోయే కదా. హత్య అయినా భర్తదే తప్పు, ఆత్మహత్య అయినా భర్తదే తప్పు. జానకి విషయంలో ఇలా అవదని నమ్మకం ఏమిటి అని కోపంగా కేకలేస్తూ మాట్లాడాడు. ఆ వార్త వింటే సుందరమ్మకి చీమ కుట్టినట్టన్నా అవ్వలేదు. మనిషిని నిలువున కాల్చి ఎందుకు చంపుతారులేదు? ఆ పిల్ల తొందరపడి ఏం చేసుకుందో గాని అంది తాపీగా. ఒక మనిషిని ఇంకో మనిషి చంపాడంటే నమ్మకం లేదు, కానీ ఎవరిని వాళ్లే చంపుకున్నారంటే మాత్రం నమ్మకం నీకు. ఆయుష్ నిండితే సరి, ఎవళ్ళకో ఒకళ్ళకి బుద్ధి పుడుతుంది. సత్యానికి ఘోరంగా చేదర పుట్టి రేపు జానకి కూడా ఇలాగే జరిగినా ఈ మాటే అంటావు, దానికి నూకలు చెల్లాయి అంటావు అని లేచిపోయాడు. సుందరమ్మ కొంచెం ధోరణి మార్చి, అయినా అంతంత ఘోరాలు అటువైపు దేశంలో జరుగుతాయేమో, కానీ మన ఊళ్ళకేసి జరగవు. అత్తింటి వాళ్ళు కోడలిని చంపారని నేనెప్పుడూ వినలేదు అంది తాపీగా మళ్ళీ. ఏ ఊళ్ళో జరిగిన సంగతి కావాలి నీకు? బెజవాడలో జరిగింది కావాలా? ఏలూరులో జరిగింది కావాలా? 1000 ఊళ్ళలో జరిగిన వార్తలు చూపిస్తానుండు, ఇప్పుడే చూపిస్తాను అని సత్యం అలమారులోంచి పాత పేపర్లన్నీ కింద పడేసి గబగబా వార్తల కోసం వెతికాడు. 10 నిమిషాలు వెతికేటప్పటికే 15 వార్తలు దొరికాయి. ఇదిగో చదువుతాను విను, ఇది విజయవాడలో జరిగింది, కావాలంటే నువ్వే కళ్ళజోడు పెట్టుకుని చూడు అని చదవడం మొదలుపెట్టాడు. నాగలక్ష్మి అనే యువతిపై అత్తవారు కోరినంత కట్నం తేనందుకు పెళ్లినాటి నుంచే 6 ఏళ్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నాగలక్ష్మి భర్త డబ్బు కావలసినప్పుడల్లా భార్యని పుట్టింటికి తరిమేవాడు. కుమార్తె సౌఖ్యం కోసం ఆమె తండ్రి అప్పో చేసి డబ్బు ఇస్తూ ఉండేవాడు. గత సోమవారం నాడు కూడా నాగలక్ష్మిని పుట్టింటికి పోయి డబ్బు తెమ్మని భర్త వేధించాడని తెలుస్తోంది. తన తండ్రి దగ్గర డబ్బు లేదని నాగలక్ష్మి పుట్టింటికి పోవడానికి నిరాకరించడంతో భర్త ఆమెను గొడ్డును బాదినట్టు బాదాడు. నాగలక్ష్మికి ప్రక్కటెముకలు 7 చోట్ల విరిగాయని డాక్టర్ రిపోర్టులో చెప్పబడింది. మరణవాగ్మూలం ఇస్తూ ఉండగా నాగలక్ష్మి కన్నుమూసింది. పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.